దేశంలోనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న సమయంలో జీనోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్లు తయారు చేశామని, ఎక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయగలిగామని గుర్తు చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజికల్ కొత్త యూనిట్కు సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకి ఒక గుర్తింపును తీసుకొచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2047 నాటికి తెలంగాణ $3 ట్రిలియన్ ఎకనామీ సాధించడమే తమ లక్ష్యమని చెప్పారు. బల్క్ డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ 25 సంవత్సరాల క్రితం 2000 సంవత్సరంలో ప్రారంభించిన ఈ జీనోమ్ వ్యాలీ కేవలం 1200 ఎకరాలలో ప్రపంచానికే వ్యాక్సిన్లో బల్క్ డ్రగ్స్లో ఒక రాజధానిగా హైదరాబాద్ తెలంగాణకు ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపు తీసుకొచ్చింది అని అంటే, ఇక్కడ ప్రారంభించిన పరిశ్రమలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన పారిశ్రామికవేత్తలు అహర్నిశలు కృషి చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ స్థాయిలోనే ఒక గుర్తింపును తీసుకొచ్చిండ్రు. మనస్ఫూర్తిగా ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమల యజమానులందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను అభినందిస్తున్నా. ఈరోజు దేశంలోనే వ్యాక్సిన్ ఉత్పత్తిలో 33% కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే మనం ఉత్పత్తి చేస్తున్నామంటే, అదేవిధంగా బల్క్ డ్రగ్స్లో 40% ఈ ప్రాంతం నుంచే ఉత్పత్తి చేస్తున్నాము అని అంటే, ఇక్కడి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎంత నిబద్ధతతో పనిచేస్తూ దేశానికే పేరు తీసుకొచ్చింది. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్.